శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 25వ నామం గురించి తెలుసుకుందాం. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. అంటే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు శుద్ధ విద్య అని మొదలు పెట్టారనమాట. శుద్ధ విద్య అంటే ఏంటి ఇక్కడ అంటే శుద్ధమైన విద్య అని అర్థం అనమాట. దానినే ఇక్కడ బ్రహ్మ విద్య అని కూడా అంటారు. అంకుర అంటే బీజప్రాయము వలె అని అర్థం. ఆకార అంటే ఆకారము గల. ద్విజ అంటే ఇక్కడ 2 జన్మలు కలిగిన అని కానీ లేదా పండ్ల యొక్క అని కానీ అర్థం అనమాట. ద్వయ అంటే 2 వరసలచే. తరువాత ఉజ్వల అంటే ప్రకాశించున్నది అని అర్థం అనమాట. ఈ శుద్ధ విద్యాం కురాకార అనే నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అమ్మవారి యొక్క దంతకాంతిని గురించి వర్ణిస్తున్నారనమాట. అది ఎలాంటి వర్ణన అంటే నిజానికి ఇది బ్రహ్మాండ స్థాయి ఉన్న జ్ఞానతత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఇది ఇక్కడ అమ్మవారి దంతాలనేవి కేవలం అందం కోసమనే కాకుండా వేదం, శ్రీవిద్య, శక్తి, బీజాక్షరాలు ఇలా అన్నింటి నుండి ఉద్భవించిన పరబ్రహ్మ జ్ఞాన కిరణాలు అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ అమ్మ మన హృదయంలో శ్రీంకారం అనే దివ్య బీజంగా ప్రకాశిస్తూ సింహంలా ధైర్యాన్ని ఇచ్చే పరమేశ్వరిలాగా ఉంటారన్నమాట ఇక్కడ. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ శుద్ధ విద్య అని మొదలు పెట్టారు. అసలు ఈ శుద్ధ విద్య అనే పదానికి అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ శుద్ధ విద్య అంటే సాధారణ విద్య కాదనమాట. ఈ శుద్ధ విద్య అనేది మనుషులు సృష్టించింది కాదనమాట. పుస్తకాలలో రచించిన జ్ఞానం కూడా కాదు. సాక్షాత్తు శివతత్వం నుండి ఉద్భవించిందనమాట. అంటే సదాశివుడే స్వయంగా ఈ శుద్ధ విద్యను ప్రపంచంలో వ్యాప్తి చేశాడు అని భావం అన్నమాట ఇక్కడ. అందుకే దీనిని దివ్యమైన అపారమైన విద్యగా భావిస్తారు. ఇది అత్యంత రహస్యమైన భాగం అన్నమాట. ఈ శుద్ధ విద్య అర్థం కావాలంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, వినండి. ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో ఒక దశలో ఆ దేవుడి పైన భక్తి కలుగుతుందన్నమాట. ఉదాహరణకి కొంతమందికి భక్తి ఎలా పుడుతుందంటే భయం ద్వారా పుడుతుంది, కొంతమందికి నమ్మకం ద్వారా పుడుతుంది. చాలా మందిలో ఉన్న ఒక సందేహం ఏంటంటే, ఉదాహరణకి ఒక భక్తుడిని తీసుకుందాం. ఆ భక్తుడు చిన్నప్పటి నుంచి కూడా వారి ఇంట్లో మాంసాహారం తింటూ పెరిగాడు అనుకోండి. అలా పెరిగిన భక్తుడికి ఆ దేవుడి పైన భక్తి కలిగిందనుకోండి. ఇప్పుడు ఆ భక్తుడి యొక్క మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, నా మనసు చూస్తే అమ్మవారిని కోరుకుంటుంది, కానీ నా శరీరం చూసుకుంటే నా చిన్నప్పటి అలవాట్లని కోరుకుంటుంది. అంటే మాంసాహారం తినాలనిపిస్తుంది అనమాట ఆ భక్తుడికి. అప్పుడు ఏంటి అంటే, తను పూజ చేసిన ప్రతిసారి కూడా తన మనసులో ఏమనిపిస్తుందంటే, అరే ఈరోజు నేను ఒక ప్రాణాన్ని చంపి తింటున్నాను కదా, మరి నేను అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు నన్ను శిక్షిస్తారా రక్షిస్తారా? ఇటువంటి సందేహాలు చాలా మందికి కలుగుతాయి. ఇప్పుడు ఈ శుద్ధ విద్య ద్వారా దీనికి ఒక చక్కటి సమాధానం చెప్తాను, వినండి. శుద్ధ విద్య మనకి గుర్తు చేసేది ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఆ భక్తుడి యొక్క మనసు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒకవైపు చూస్తే శరీరపు అలవాట్లు, మరొక వైపు చూస్తే మనసులో పుట్టిన భక్తి. ఈ రెండు కూడా ఢీకొంటున్నప్పుడు మనసు అనేది చీలిపోతుందన్నమాట. కానీ ఈ శుద్ధ విద్య ఏమంటుందంటే, ఏది కూడా బలవంతంగా చంపకు, ముందు నిజాన్ని అంగీకరించు అని అంటున్నారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పటికీ కూడా నా శరీరానికి పాత అలవాట్లు ఉన్నాయి, అదే సమయంలో కొత్తగా నా హృదయంలోకి భక్తి అనేది పుట్టింది. ఈ రెండూ కూడా మనం అంగీకరించవలసిన నిజాలే. శుద్ధ విద్య అంటే శరీరాన్ని శత్రువుగా చూడటం అని కాదు, అలా అని మనసుని శిక్షించడం అని కూడా కాదనమాట. మరి ఏంటి ఈ శరీరం అంటే, శరీరం అనేది కేవలం ఇక్కడ వస్త్రం అని మనం గమనించుకోవాలి. మనం మాంసాహారం తిన్నామనే ఒక భావనతో పూజ చేస్తే మన మనసు మూసుకుపోతుంది. అదే నిజాయితీగా కానీ మనం ఇలా చెప్పుకున్నట్లయితే, అమ్మా నన్ను నేను బలవంతంగా మార్చుకోను, నువ్వే నన్ను నెమ్మదిగా శుద్ధి చేయి, అలా చెప్పుకోవటమే ఇక్కడ శుద్ధ విద్య. ఎందుకంటే శుద్ధ విద్య మార్పును బలవంతంగా తీసుకురాదనమాట, మార్పు పండేలాగా చేస్తుంది. మనం ఎటువంటి సందేహాలనేవి లేకుండా అమ్మవారికి కానీ రోజు పూజ చేస్తున్నట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన లోపల ఒక భావం పుడుతుందనమాట. అది ఇప్పుడు నాకు అవసరం లేదు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దానిని వదిలిపెడితే అది త్యాగం లెక్కన రాదు. అమ్మవారికి కావాల్సింది మనం ఏవో త్యాగాలు చేయటమో లేకపోతే అమ్మవారి కోసం బలిలు ఇవ్వటమో అది కాదనమాట. సహజమైన శుద్ధి జరగాలి మన లోపల, అదే అమ్మవారు కోరుకునేది. అమ్మవారు మనల్ని ఇక్కడ బాధ పెట్టి మనల్ని బాధ పెట్టుకోమని చెప్పరు. మన హృదయం స్వచ్ఛంగా ఉంటుందా లేదా అని మాత్రమే అమ్మవారు చూస్తారు. అందుకే ఇక్కడ శుద్ధ విద్య అంటే పాపభావంతో మనల్ని మనం కొట్టుకోవటం అని కాకుండా మాయ నుండి బయటపడేలాగా చేయటం అని అర్థం అనమాట ఇక్కడ. అందుకే మనం తప్పు చేసినా కూడా అమ్మ ముందు కూర్చొని, అమ్మా నేను ఇది చేశాను అని
చెప్పటంలో ఒక నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీ ఉన్న హృదయాన్నే అమ్మవారు ఇక్కడ చూస్తారనమాట. అలా అని అమ్మవారు తప్పు చేయమని కూడా చెప్పరు. ఒకవేళ తెలిసి కూడా తప్పు చేస్తూ ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోలేకపోతున్నప్పుడు అమ్మవారి దగ్గర మనం ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అమ్మా, నేను మారలేకపోతున్నాను, నువ్వే నన్ను మార్చు. అలా చెప్పుకుంటూ రోజు కానీ సాధన చేసినట్లయితే ఏదో ఒక రోజు ఆ భక్తుడి యొక్క మనసులో అమ్మవారు ఒక కిరణాన్ని పంపుతారనమాట. ఆ కిరణం ద్వారా ఆ భక్తుడి యొక్క మనసుని శుద్ధి చేస్తారు. దానినే ఇక్కడ శుద్ధ విద్య అని అంటారనమాట. అటువంటి సదాశివుడు ఇచ్చిన ఈ విద్యని అమ్మనామానికి పెట్టడం అంటే ఇంకా అమ్మవారికి కావాల్సింది ఏముంది చెప్పండి? అమ్మవారు ఎప్పుడు సంతోషిస్తారు? అయ్యవారికి సంబంధించినవి ఏమన్నా అమ్మవారితో కలిపి చేసినప్పుడు అమ్మ ఎక్కువ సంతోషిస్తారనమాట. అందుకే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు చాలా తెలివిగా అమ్మని సంతోషపెట్టడం కోసం అయ్యి ఆ నామం ద్వారా మనకి కూడా ఉపయోగపడేలాగా శుద్ధ విద్య అని ఈ నామాన్ని మొదలు పెట్టారనమాట. ఇది మనల్ని బాగు చేయటానికి వచ్చిన విద్యయే ఈ శుద్ధ విద్య. అది ఎలా అంటే చూడండి, మాయాజాలం నుండి మనిషిని బయటకు తీసుకువచ్చే పవిత్ర జ్ఞానం ఉన్నదే ఈ విద్య. దానినే ఇక్కడ బ్రహ్మ విద్య లేదా శుద్ధ విద్య అని అంటారు. మాయాజాలంలో నుండి మనిషిని బయటికి తీసుకురావటం ఏంటి ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ మనిషి శరీరం కాదు, శరీరం అతను ధరించిన ఒక వస్త్రం మాత్రమేనని గమనించుకోవాలి ఇక్కడ. కానీ కాలక్రమంలో మనిషి ఆ వస్త్రమే తాను అని భావించి, అంటే నేనే ఈ శరీరం, ఈ శరీరమే నా జీవితం అనే మాయలో బతకడం ప్రారంభించాడనమాట. ఇక్కడ మనిషి అలాంటి భ్రమలో ఎలా అయితే బ్రతుకుతున్నాడో ఆ భ్రమనే ఇక్కడ అవిద్య అని అంటారనమాట. ఇంకా ఈ శుద్ధ విద్య ఏం చెప్తుందంటే శ్వాసని గమనించండి, భావాలను గమనించండి, ఆలోచనలను గమనించండి, కానీ వాటితో నిన్ను కలిపేసుకోకు. ఎందుకంటే అవన్నీ కూడా వచ్చిపోయేవి. కానీ వీటన్నిటినీ గమనిస్తున్నది ఒక సాక్షి మాత్రం ఎప్పుడూ మారదు. ఏంటి అది అంటే అదే ఆత్మ. అంటే ఏంటి ఇక్కడ అంటే నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను ఆలోచన కాదు, వీటన్నిటినీ గమనిస్తున్న చైతన్యాన్ని అని ఇక్కడ అర్థం. అలా ఎవరికైతే బోధ కలుగుతుందో వారందరూ కూడా మాయ నుండి బయటపడిపోతారనమాట. ఇక్కడ కొత్తదేదో పొందుతున్నామని కాదు, ఎప్పుడూ ఉన్న సత్యాన్ని గుర్తు చేసుకోవడమే బ్రహ్మ విద్య. అదే ఇక్కడ శుద్ధ విద్య. ఇంకా శుద్ధ విద్య అంటే ఏంటంటే కోరికలు లేని జ్ఞానం, భయాలు లేని జ్ఞానం, మలినాలు లేని జ్ఞానం, నేరుగా సత్యాన్ని దర్శింపజేసే జ్ఞానం. అందుకే ఈ శుద్ధ విద్య మనిషిని మాయాజాలం నుండి బయటికి తీసుకువచ్చే పవిత్ర జ్ఞానం ఉన్న విద్య అని అంటారనమాట. మరి అటువంటి ఈ శుద్ధ విద్యను వసిన్యాది వాగ్దేవతలు లలితామ్మవారి నామాలలో ఎందుకు పెట్టారంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు శుద్ధ విద్య అంటే మలినాలు లేని, కోరికలు భయాలు లేని, నేరుగా సత్యాన్ని దర్శింపచేసే జ్ఞానమే శుద్ధ విద్య అని చెప్పుకున్నాం. అంటే లలితామ్మ యొక్క అసలు స్వరూపం ఏంటి ఇక్కడ అంటే భేదములు లేని పరబ్రహ్మ జ్ఞానం అని అర్థం అన్నమాట ఇక్కడ. అందుకే వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క నామాలలో ఈ శుద్ధ విద్య అని మొదలు పెట్టారు. లలితా సహస్రనామాల్లో ఈ శుద్ధ విద్యను చెప్పటం వలన వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఈ శుద్ధ విద్యను తెలుసుకోవాలి అని దీని అర్థం అన్నమాట. ఇక్కడ అటువంటి శుద్ధ విద్య తెలిసిన వారికి మాత్రమే శ్రీచక్ర రహస్యాలు, శ్రీ విద్యా మంత్ర తత్వాలు, బీజాక్షర మాతృకాలు, దేవి యొక్క చిదానంద రూపం ఇవన్నీ కూడా ఆనవాయితీగా అర్థమవుతాయన్నమాట. అది ఈ శుద్ధ విద్యకి ఉన్న గొప్పతనం. తరువాత శుద్ధ విద్యాంకురాకార. ఇక్కడ అంకురాకార అంటే అంకురం అంటే మొలక అని అర్థం అనమాట. మొలక చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అదే మొలకలో ఒక పెద్ద చెట్టు దాగి ఉంటుందన్నమాట. అలాగే ఈ శుద్ధ విద్య కూడా మొదట చాలా చిన్న బోధలాగా ఉంటుంది, ఒక చిన్న అర్థం, ఒక చిన్న శాంతిలాగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ బోధనను పట్టుకొని సాగితే కనుక అదే జ్ఞానం నెమ్మదిగా పెరుగుతూ మనిషిని సంపూర్ణ బ్రహ్మానుభూతి వరకు తీసుకెళ్తుంది అని ఇక్కడ అర్థం. అందుకే ఇక్కడ శుద్ధ విద్యను అంకురం అని అంటారనమాట. అంటే చిన్నగా మొదలై అంతులేని సత్యంగా విస్తరించే జ్ఞానం అని ఇక్కడ అర్థం. ఇప్పుడు అమ్మవారి యొక్క దంతాలతో దీనికి సంబంధం ఏంటి అంటే చూడండి, ఇక్కడ మాట, మంత్రం, ఉపదేశం ఇవన్నీ కూడా నోటి నుండి మాత్రమే బయటికి వస్తాయి. నోటిలో ఉన్న దంతాలే మాటలకు ఆధారం కనుక అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే జ్ఞానపు మొలక బయటికి రావటానికి అమ్మవారు దంతాలే కారణం. అంటే అమ్మ యొక్క దంతాలు కేవలం
కేవలం ఇక్కడ శరీర భాగంగా కాకుండా జ్ఞానాన్ని బయటకు వ్యక్తపరిచే ద్వారాలు అని ఇక్కడ అర్థం అనమాట. ఇంకా లోతుగా చూస్తే మనం పలికే మాట ఒక్కసారిగా ఎప్పుడూ కూడా పుట్టదు. దానికి ముందు 4 దశలు ఉంటాయన్నమాట. ఏంటవి అంటే, మొదటిది పరా. ఇది మాట కూడా కాదు, ఆలోచన కూడా కాదు, కేవలం ఒక అంతర్గత స్పందన మాత్రమే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకోండి, ఆ మాట బయటికి రాకముందు మన మనసులో ఒక భావం ఉంటుంది కదా, దానినే ఇక్కడ పరా అని అంటారనమాట. తరువాత రెండవది పశ్యంతి. అంటే ఇక్కడ మాటగా మారబోతున్న భావమే కానీ ఇంకా శబ్దం కాదనమాట. దానిని ఇక్కడ పశ్యంతి, ఇది రెండవ దశ. మూడవది మధ్యమ. అంటే మనసులో మనమే మనతో మాట్లాడుకునే స్థితి. చివరిగా వైఖరి. అదే బయటకు మనం పలికే మాట. మనం వినే ప్రతి మాట కూడా ఈ 4 దశలు దాటిన తర్వాత మాత్రమే బయటికి వస్తుంది. అటువంటి 4 దశలు కూడా ఒకే మూలం నుండి పుట్టాయి. ఆ మూలాన్నే ఇక్కడ శాస్త్రాలు అంకురం అని అంటారనమాట. అటువంటి ఆ అంకురాన్ని ప్రతీకగా చూపించడానికే అమ్మవారి యొక్క దంతాలను ఉపయోగించారు ఇక్కడ. ఎందుకంటే మాట బయటకు రావడానికి ముందే ఆ శక్తి అక్కడ నిలిచి ఉంటుంది కనుక ఇలా చెప్పారనమాట. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఇవన్నీ కూడా లలితామ్మ యొక్క దంతాల మూలం నుండే వికసిస్తాయి అని ఇక్కడ అర్థం. తరువాత ద్విజ పంక్తి. ఇక్కడ ద్విజ అంటే 2 సార్లు జన్మించినది అని అర్థం. అమ్మవారి యొక్క దంతాలు కూడా 2 వరుసలుగా కనిపిస్తున్నాయన్నమాట. ఎలా అంటే పై వరుస ఒకటి, కింద వరుస ఒకటి. ఇది కూడా ఒక సూచనే. ఏంటి అంటే, ఒక వరుస జ్ఞానాన్ని సూచిస్తుంది, మరొక వరుస శక్తిని సూచిస్తుంది. కానీ ఇవి రెండింటినీ చూసుకుంటే ఏది కూడా ఒంటరిగా పనిచేయవన్నమాట. అంటే జ్ఞానం ఒంటరిగా పనిచేయదు, శక్తి ఒంటరిగా పనిచేయదు. ఇవి రెండు కలిసినప్పుడు మాత్రమే మాట పుడుతుంది, దాని ద్వారా మంత్రం పుడుతుంది, జ్ఞానం బయటికి వస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే ఈ 2 వరుసలు కలిసి జ్ఞానాన్ని, శక్తిని, ఈ రెండిటిని ఏకత్వాన్ని చూపిస్తాయన్నమాట. ఇప్పుడు ఒక ముఖ్యమైన రహస్యం ఏంటంటే, ఇందులో మాట బయటికి పలికే ముందు, అంటే మనం వినే ముందు ఆ శబ్దం ఇప్పటికే సూక్ష్మంగా ఉంటుంది. అదే బీజం. ఆ బీజమే అమ్మవారి దంతాలలో ఉంది అని శాస్త్రం చెప్తుందనమాట. అంటే మనం పలికే ప్రతి మాటకి ముందు దానికి మూలమైన శుద్ధ శక్తి అమ్మవారి దగ్గర నుండే వస్తుంది అని అర్థం. అదే ఇక్కడ శుద్ధ విద్య యొక్క లోతైన భావం అని కూడా అర్థం. ఇంకా దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, తత్వంగా చూస్తే ఇవి 2 జ్ఞాన మార్గాలు. ఒకటి బ్రహ్మ విద్య, రెండవది శివ విద్య. జ్ఞానం ఒకటే అయినా దర్శనాలు మాత్రం 2. ఒకటి నిర్గుణ సత్యం వైపుకు తీసుకెళ్తే, మరొకటి సగుణ సాధన ద్వారా అదే సత్యాన్ని చేరుస్తుందన్నమాట. ఇప్పుడు ద్విజ పంక్తి అనే పదాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ద్విజ అంటే 2 సార్లు పుట్టినది అని అర్థం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, పక్షులు గుడ్డులో పుట్టి బయటికి వచ్చాక మళ్ళీ జీవితం మొదలు పెడతాయి. అలానే బ్రాహ్మణుడు కూడా తల్లి నుండి పుట్టి గురువు ద్వారా మళ్ళీ పుడతాడనమాట. అలాగే మన దంతాలు కూడా 2 సార్లు వస్తాయి. చూడండి, చిన్నప్పటి పాలు పళ్ళు తర్వాత స్థిరమైన పళ్ళు వస్తాయి. అందుకే వీటన్నిటినీ కూడా ద్విజులు అని అంటారనమాట. ఇది జీవశాస్త్రం అని మాత్రమే కాదు, ఇది రూపకార్థం కూడా. 2వ పుట్టుక అంటే జ్ఞానంలో స్థిరపడటం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనందరం. అమ్మవారి దంతాలను ద్విజులు అని చెప్పటంలో కూడా ఇదే భావం ఉంది. అవి మొదటి పాలు పళ్ళు లాంటి తాత్కాలిక జ్ఞానం అని కాదు, అవి స్థిరమైన, మారని, శుద్ధమైన జ్ఞానాన్ని సూచిస్తున్నాయన్నమాట. ఇక్కడ దానినే ఇక్కడ అవిద్య స్థితి నుండి విద్య స్థితికి మారటం అని అర్థం. అదే 2వ జన్మ. ఈ మార్పుని చూపించేందుకే అమ్మవారి యొక్క దంతాలను ఇక్కడ ద్విజులుగా వర్ణించారన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క 2 వరుసలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఒక వరుస జ్ఞానాన్ని, మరొక వరుస అజ్ఞానాన్ని వ్యక్తం చేసే శక్తిని సూచిస్తున్నాయి అని అర్థం. ఈ 2 కలిసినప్పుడు మాత్రమే మాట పుడుతుంది, మంత్రం పుడుతుంది, ఉపదేశం పుడుతుంది. తరువాత ద్వయోజ్వల అంటే అర్థం ఏంటంటే, అమ్మవారి యొక్క దంతాలు 2 వరుసలుగా మెరుస్తున్నాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ నామం మొత్తంలో లోతైన ఇంకొక సంకేతం ఏంటంటే, ఇక్కడ వేదాలను చదివే వాళ్ళను వేదవేత్తలు అంటారు. ఈ వేదవేత్తలు అందరూ కూడా తెల్లని వస్త్రాలను ధరించి 2 వరుసలు
వరుసలుగా కూర్చుంటారనమాట. అటు 16 మంది, ఇటు 16 మంది. ఈ 2 వరసలే వేదజ్ఞాన పరంపరకు ప్రతీక. అదే పరంపరను శాస్త్రంలో అమ్మవారి యొక్క దంత పంక్తి రూపాంతరంగా చేసిందనమాట. అంటే వేదం, మంత్రం, తంత్రం అన్నీ కూడా బయట నుండి వచ్చినవి కాదు, అవన్నీ కూడా అమ్మవారి యొక్క ముఖం నుండే ఉద్భవించాయి అనే భావం అన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క దంతాలు 2 వరుసలుగా ఉండటం అదేదో యాదృచ్ఛికంగా అని కాకుండా పై వరుసలో 16 దంతాలు మనం బయటికి పలికే మాటలకు సంబంధించిన శక్తులను సూచిస్తాయన్నమాట. అవేంటివంటే అక్షరాలు, వర్ణాలు, బీజాక్షరాలు, మంత్రాలుగా వ్యక్తమయ్యే శక్తులు. మరి కింద వరుసలో ఉండే 16 దంతాలు శివుని యొక్క అంతర్గత శక్తులను సూచిస్తాయన్నమాట. అవేంటంటే చిదాశక్తి, యోగశక్తి, క్రియాశక్తి లాంటి సూక్ష్మతత్వాలు. అంటే మొత్తం కూడా పై 16 కింద 16 మొత్తం కలిపి 32 దివ్య శక్తులు అవుతాయన్నమాట. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే అమ్మవారి యొక్క దంతాలు కేవలం పళ్ళు కాదవి, అవి మొత్తం 32 శక్తుల బీజ రూపాలు. శబ్దం, బీజం, మంత్రం, చైతన్యం ఇవన్నీ కూడా అక్కడ నుండే అంకురిస్తాయి. ఇదే శుద్ధ విద్య యొక్క లోతైన అర్థం అన్నమాట. అందుకే ఈ నామంలో అమ్మవారి యొక్క దంతాలను అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని వర్ణించారనమాట. అంటే 2 వరుసలుగా ఉన్న జ్ఞాన మొలకలు, రెండింతలు ప్రకాశించే శక్తులు అని అర్థం అనమాట. ఇక్కడ ఈ నామం గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఒక వీడియోలో చెప్పుకుంటే అయిపోయేవి కాదు. ప్రస్తుతానికి నేను మీకు కొంతవరకు చెప్పాను. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది ఈ నామానికి ఉన్న అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. అలానే మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.